అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బొరుగులు గానే చేసి చూపిస్తున్నానండి. దీనికోసము బొరుగులు కొలత ఏం లేదండి. ఇద్దరికి సరిపోయేంత క్వాంటిటీ చేస్తున్నా. ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ నిండా తీసుకున్న బొరుగుల్ని మళ్ళీ అదే బౌల్తో ఇంకో బౌల్ కూడా వేసుకున్నానండి, కొంచెం తక్కువగా. ఇవన్నీ మంచినీళ్ళల్లో బాగా ఒక 2-3 నిమిషాలు నాననివ్వాలి. నాననిచ్చి ఇంకా తర్వాత బాగా పిండేసి, మరీ గట్టిగా పిండనవసరం లేదు. ఇలా అన్నీ పిండి పెట్టుకోవాలండి. బొరుగులు ముందు రెడీ చేసి పెట్టుకుంటే కొంచెం చింతపండు వాటర్లో కొంచెం నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్లు తీసుకొని, ఇంక దీంట్లో ఏమైనా అవసరం లేదండి, ఉప్పు కానీ ఒట్టిదే మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత అదే జార్లో కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇంక ఇదేం కొలత ఏం లేదండి, మనకి ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది. ఈ 2 పచ్చిమిర్చి మాత్రం కారం చూసి వేసుకోండి. ఇద్దరు క్వాంటిటీకి అయితే చిన్న పచ్చిమిర్చి అయితే 2 సరిపోతాయి. ఇంక ఈ చింతపండు కూడా వేసి మెత్తగా గ్రైండ్ పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఒక బాండీ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. దీనికైతే ఇంకొక స్పూన్ కూడా పట్టిద్ది, నేను కొంచెం వేసా. తర్వాత కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకున్నా. తర్వాత కొంచెం కరివేపాకు వేసి అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, మీడియం సైజు ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకొని ఇది కూడా కొంచెం ఒక సగము వేగిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా పచ్చివాసన పోయినాక వేగిన దాకా టమాటా అండి, మీడియం సైజుది ఒక టమాటా వేసి ఇంకా మూత పెట్టి కొంచెం మగ్గబెట్టుకోవాలి. మూత పెడితే టమాటా మగ్గిద్ది. ఇంక ఇది మగ్గిన తర్వాత తీసి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంక ఇది కూడా కొంచెం కలిపి 1 నిమిషం అట్లా మనం ఈ మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. ఆ పచ్చివాసన పోయేదాకా కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే పచ్చివాసన పోతుంది. ఇంక ఈ విధంగా అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోవాలండి, ఎందుకంటే బొరుగులు కొంచెం సాల్టీగానే ఉంటాయి, ఎక్కువ ఏం పట్టదు. కారం, ఉప్పు అయితే చూసి వేసుకోండి. ఇది కొంచెం అయిన తర్వాత కొద్దిగా మూత పెడితే బాగా మగ్గుతుంది. ఇంకా తర్వాత తీసి టమాటా ఉడికినాయో లేదో చూసుకోవటం. ఇంకా టమాటా ఉడికిందంటే ఇంక బొరుగులు వేసుకోవాలండి. మనం ఇంకా రెడీ చేసి పెట్టుకున్న బొరుగులు ఉంటాయి కదా, ఇవి బాగా మెత్తగా ఉంటాయి. ఇంకా వేసి బాగా మిక్స్ చేసుకోవటమేనండి. ఇంకా అంతా కలిసేటట్టు ఈ పేస్ట్ అంతా బొరుగులకు పట్టేటట్టు మిక్స్ చేసి 1 నిమిషం కనుక మూత పెట్టి కనుక వదిలేసామంటే అదంతా ఫ్లేవర్ అంతా బొరుగులకు బట్టి బాగుంటుంది. ఇంకా తర్వాత మూత తీసి కలుపుకొని మనము ఈ పుట్నాల పప్పు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకొని కలిపి ఇంకంతేనండి. కలుపుకుంటే ఇంక మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది బొరుగులకు కానీ. ఇది తేలిగ్గా చాలా బాగుంటుందండి, తిన్నా కూడా. అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మహారాష్ట్రలో చేస్తారండి ఈ స్టైల్ అయితే. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టైల్ చేస్తారు కదా. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.